ఇవాళ మేము ఎవరైనా సరే ఈ స్టేజ్లో అంటే ఈ స్టేజ్ మీదని అయితే ఈ స్థితిలో ఉన్నామంటే మా అందరికీ ప్రాణవాయువు లాంటి వాడు మా అన్నయ్య గారు. మా నేను కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా చరణ్ కానీ వరుణ్ కానీ తేజు వైష్ణవ్ నిహారిక మా హని మేమందరం కూడా మా అన్నయ్య గారు లాంటి వ్యక్తి ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆయన ఇన్స్పిరేషను ఆయన బలం మా వెనుకున్నందుకు ఆయన ఎప్పుడు మా జీవితంలో మా ఫాదర్ ఫిగరు ఆయన ఎప్పుడు మేము ఏమంటారు ఆయనకి మేము తిరిగి ఏమి చేయలేము ఆయనే మాకు ఎప్పుడు చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అందరికీ అన్నీ మాట్లాడారు. సినిమా ఈజ్ ఎక్స్ట్రాడినరీ. గాంధీ గారి వర్క్ బాగుంది అండ్ అద్భుతమైనటువంటి స్క్రిప్టు, కాంప్లికేటెడ్ స్క్రిప్టు అండ్ హీరోయిన్ గారు బాగా చేశారు. సత్య అయితే చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్ నేను ఎక్కువ మాట్లాడకూడదు వరుణ్ గురించి, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. లవ్ యూ వరుణ్. అండ్ మిగతా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మెమరీ బిట్వీన్ అన్నయ్య అండ్ కళ్యాణ్ వరుణ్ బాబు ఏంటంటే వరుణ్ బాగా అంటే అన్నయ్య వాడిని ఎత్తుకొని అన్నయ్య ఇంట్లో ఉండేవాళ్ళం. అన్నయ్య వాడిని ఎక్కువ ఎత్తుకుంది అన్నయ్య నాకన్నా కూడా. అన్నయ్య అప్పట్లో అన్నయ్య చేసిన ప్రతి సినిమా ప్రివ్యూకి వీడిని పక్కన తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకునేవాడు అన్నయ్య. సో వీడిని బాగా ఏడిపిస్తా సరదాగా నవ్వుతా. ఆడు కూడా అన్నయ్య దగ్గర అంటే ఎట్లా ఉంటాడంటే చాలా వినయంగా విధేయతలతో ఉంటాడు అన్నయ్య దగ్గర. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఒక ర్యాపో ఉంది. ఒక్కొక్కసారి వరుణ్ నేను తక్కువ మాట్లాడుకుంటాం, అన్నయ్య వరుణ్ మాత్రం చాలా డీప్ విషయాల్ని ఫిలిం మేకింగ్ లేకపోతే కెమెరా ఏమో చాలా డిస్కషన్స్ చేస్తుంటారు. ఏం మాట్లాడతారు అన్నయ్యతో అంటే ఏమో అని అన్నయ్య కూడా చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నయ్య లాంటి వ్యక్తి వరుణ్ బాబుని అంత ప్రేమగా చూసుకున్నందుకు. అన్నయ్య ఒక చరణ్ బాబును లేకపోతే మా హనీ బాబునో కాదు, కళ్యాణ్ బాబు విషయంలో కానీ వరుణ్ బాబు విషయంలో కానీ అందరి విషయంలో కూడా ఆయన చూపించిన ప్రేమ. ఆయన ఈ రోజు కూడా అన్నయ్య ఈ సమస్య ఉంది అంటే ఇమ్మీడియట్గా ముందుండి ఆ సమస్యని డీల్ చేసి మేము మర్చిపోయినా సరే మళ్ళీ తనే గుర్తుపెట్టుకొని చాలా మాకందరికీ ఇప్పుడు చెప్తున్నాను కదా మాకు ప్రాణవాయువులు అంటాడు మా అన్నయ్య గారు. థ్యాంక్ యూ అన్నయ్య. ఐ కాంట్ ఫర్గెట్. అంటే మరి సినిమాటిక్గా ఉంటుంది ఇక్కడ చెప్తుంటే. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మా అన్నయ్య గారి ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారి బలం మాకు ఉన్నంతకాలం, మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉన్నంతకాలం మేము ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధిస్తామని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను నాన్న పక్కనే మాట్లాడాను, నీ పక్క అసలు మాట్లాడరావు నాకు. నేను కొంచెం ముందుకెళ్ళి కనపడక కూడా మాట్లాడతాను. హాయ్ అందరికి నమస్కారం. ముందుగా చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా ఒక మంచి సక్సెస్లోకి వెళ్తూ మీ అందరికి నచ్చుతూ మన సినిమా థ్యాంక్ యూ అండ్ మీ అందరికి నచ్చి మంచి అప్రిసియేషన్ ఇస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మన లాస్ట్ మా నాన్న చెప్పినప్పుడు నాకు సరైన సినిమా వచ్చి 7 ఏళ్ళు అయింది, కానీ అది ఎప్పుడు నాకు తెలియలేదు. నాకు చిరంజీవి గారు ఎప్పుడూ చెప్పింది ఒకటే, కిందకి ఎన్నిసార్లు పడతాం ఎలా అన్ని డజంట్ మ్యాటర్, మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అదొకటే ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ. మాకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి చెప్పి పెంచారు. అండ్ మీకు ముఖ్యంగా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మా సినిమాలో పనిచేసిన టీం అందరికీ పేరున గాంధీకి ఒక మంచి కథతో ముందుకు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు కొత్త యాంగిల్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ టు తమన్ మీరు నాకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ బ్లాక్ బస్టర్తో అల్లారిస్తుంటాడు అందరినీ. ఇప్పుడు కొరియన్ కాంగ్రాజ్ అయింది. నెక్స్ట్ August 22 చిరంజీవి గారి, దాని తర్వాత కళ్యాణ్ బాబు సినిమాలు కూడా ఉంటాయి. కమన్ థ్యాంక్ యూ. బట్ సత్య థ్యాంక్ యూ సో మచ్. సత్య నేను ఇద్దరు ఒక ఓన్ బ్రదర్స్ లాగా ట్రావెల్ అయ్యాం ఈ సినిమాలో. అండ్ తన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సత్య. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను డాడీ, అసలు గుర్తు రావట్లేదు ఏం నాకు ఇప్పుడు. అంటే నాకు సినిమా మించి వేరే ఏ విషయాలు ఎక్కువ పెద్ద తెలియవు బయట. నాకు జస్ట్ చిరంజీవి గారు అందరూ కొన్ని విషయాలు చెప్పారు. నేను అవే నా లైఫ్లో ముందుకెళ్ళినప్పుడు చూసుకుంటాను. మా పెద్దనాన్న సంపాదించిన పేరుని పాడు చేయకూడదు,
మా అమ్మా నాన్న కళ్ళల్లో ఎప్పుడూ గౌరవం కనపడాలి, గౌరవించాలి అందరూ. అండ్ మా బాబాయ్ కళ్ళల్లో, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను ఎప్పుడు ఈ మూడే విషయం ఆలోచిస్తూ ఉంటాను. ప్లస్ సినిమా ప్రేక్షకులకి, మా మెగా ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా ఇవ్వలేకపోతున్నాను ఏంటి, నేను కష్టపడి ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా ఎంతో కొంత మీకు ఆనందాన్ని ఇవ్వగలిగానని ఒక ఆనందంలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు August 22 అంటే నాకు నేషనల్ హాలిడే. అది అసలు స్కూల్కి వెళ్ళను. ఫస్ట్ మా నాన్న దగ్గర వచ్చి కాలర్ ఎత్తి నేను స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఈరోజు అని చెప్పాను. అర్థమైపోయి పెద్దన్న గారింటికి నన్ను పంపించేసేవారు. బట్ ఈ August 22 కనకరాజ్తో, ఈ ఆగస్ట్ నెల కనకరాజ్తో నాకు ఇంకా స్పెషల్. దానికన్నా పెద్దది ఆయన పుట్టినరోజు August 22 వస్తుంది. అండ్ డాడీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరఫున, కెమెరా టీవీలో చూసిన అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ అందరికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. దీనికన్నా ఎక్కువ ఒక సెకండ్ కూడా బాస్ ముందు నేను మాట్లాడలేను. డాడీ ప్లీజ్. సూపర్, అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మెగా రసవత్తరంగా సాగింది, ఇంత కమర్షియల్గా ఇంతమందిని ఆకట్టుకోగలిగింది అంటే ప్రధానంగా వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ఇక్కడ నేను ఏది మాట్లాడిన ఒక బిడ్డగా కాదు, ఒక వైవిధ్యం వెల్కమ్ చేసి కేవలం ఒక సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయితే అయ్యింది. నేను అందరిలాగా కాకుండా వెరైటీగా వెళ్తూ ఉండాలంటూ ఆ కోరిక మేరకు, ఆ యొక్క జిజ్ఞాస మేరకు క్రిస్ గారి ఆయన కంచె నుంచి చేసిన, అంతకుముందు ఆ సినిమా ఫస్ట్ సినిమా ముకుందా చేసిన ఒక్కొక్క సినిమా, అలాగే స్పేస్ నేపథ్యంలో అంతరిక్షం చేసిన, ఇలా ప్రతి సినిమా చూస్తుంటే ఒక్క సినిమాలో కనిపించడం మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు అందరూ ఏవి చూసాము, డిఫరెంట్ గెటప్స్ తోటి వెళుతూ ఆ చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళుతున్నాడు అని అంటే కనుక అతను ఒక ఆర్టిస్ట్గా నిలబడాలని తప్ప కమర్షియల్గా గబగబా సినిమాలు చేసేసి 4 డబ్బులు చేసేసుకోవాలి, నేను స్టార్గా ఎదిగిపోవాలి అనే ఆ తాపత్రయం కంటే కూడా ఒక నటుడుగా ఆచితూచి అడుగులు వేస్తూ, అలాగే కథ సెలక్షన్లో కూడా అతను అంత కరెక్ట్గా వెళుతున్నాడంటే కనుక అతని ఆలోచన విధానం బాగుంది, అతను ఎంచుకునే జోనర్స్ బాగున్నాయి. వాటి కోసం లేట్ అయినా పర్వాలేదు, అందులో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్ని అపజయానికి అవ్వచ్చు. కానీ నీ వరకు నువ్వు మాత్రం నువ్వు తీసుకున్న ఆలోచన విధానంలో కానీ, నువ్వు ఎన్నుకున్న క్యారెక్టర్స్ కానీ, అందులో నువ్వు పోర్ట్రే చేసిన విధానం కానీ, నువ్వు అందులో చూపించిన నటన కానీ, నీ వరకు నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమాకు నువ్వు విజయం సాధిస్తూనే ఉన్నావు. ఆ సినిమా కొంచెం వెనకంజ వేసిందంటే ఆ తప్పు నీది అవ్వదు. కాబట్టి వరుణ్, ఇదే ధైర్యంతో, ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళుతూ ఉండు. ఒక వెర్సటైల్ యాక్టర్గా నువ్వు ఇక్కడ ఈ స్థానం సుస్థిరం చేసుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కారణమైనా సరే, జస్ట్ చిన్న పర్సనల్గా మాట్లాడుకుంటాను. అండ్ మావాడు ఇది తన సక్సెస్ అనుకుంటున్నాడు, ఇది నీ ఖాతాలో వేసుకోవద్దు వరుణ్, ఇది మన బుడ్డోడు వాయువు తేజ్ ఖాతాలో వేయి. నీ లక్కీ చామ్ వాడు. చూసావు, నువ్వు ఉందా కదా 7 సంవత్సరాలు బట్టి సరైన హిట్ ఇవ్వలేకపోయాను అనుకున్నావు సేవ, మీరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటావు? అది తేడా. కాబట్టి మా లక్కీ చామ్ వాయువు. తమన్ను ఒక ఎనర్జీ బండిల్ ఆఫ్ ఎనర్జీ అండి. ఎప్పుడో బోరు కొట్టి తమన్కి ఫోన్ చేసి ఎలా ఉన్నావు తమన్, అనే ఏంటన్నా చెప్పన్నా వచ్చేయమంటావా, రాదు సదా కాసేపు ఇది అని తనతోటి ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా పేరు చెప్పలేదు, చాలా హోల్డ్ చేసుకున్నాను. కొంచెం కూడా వద్దంటవా? ఫస్ట్ లెటర్ ఫంక్షన్కి వచ్చే ముందరే బాబీ చెప్పి మరి పంపించాడు, నేను జాగ్రత్త చూసుకో. అత్యద్భుతంగా చేసావు, ప్రతిదీ బాగుంది. అండ్ కొన్ని ఎలివేషన్స్ నువ్వు ఇచ్చినప్పుడు అంతా ఇంతగా తను ఒక సాదాసీదా ఒక విలేజ్ బాయ్ నుంచి వాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక కొరియన్ వాడు ఆవహించిన తర్వాత తన స్వాగ్, తన బడి తీసుకోవడం, తన సిగార్ కాల్చడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు వెనకాల
నువ్వు కనపడుతున్నావు సార్ సైమల్టేనియస్గా. అండ్ అత్యద్భుతం, ఇద్దరు పోటాపోటీ పడి మీరు కనిపించిన తీరు, ఆ సీన్ను అత్యద్భుతంగా మేము ఎంజాయ్ చేస్తుంది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ రియల్ ఐ అప్రిషియేట్. ప్రొడ్యూసర్స్గా ఉన్నటువంటి మా కుర్రవాళ్ళు అండ్ విక్కీ అండ్ యూవి క్రియేషన్స్, వంశీ, వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా హిట్ అవ్వడం అనేది ఇంతమందిలో ఆనందం కలగజేసినందుకు ఈ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అందరికీ నా హృదయపూర్వక నా సంతోషాన్ని తెలియజేస్తూ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఆదరించినందుకు మీ ప్రోత్సాహానికి, ఆడియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్.